హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గాయస్, ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ ఎలానే కొంచెం నీరసంగానే స్టార్ట్ అయిందనమాట. అంత ఓపిక అనేది లేదు బాడీలో. సో ఇక మా వారు కూడా లంచ్ వద్దన్నారు. ఆడిట్ ఉంది, లంచ్ వద్దు, టిఫిన్ ఒకటి చేయని చెప్పేసి అన్నారనమాట. ఇంకా నేనైతే ఫ్రైడ్ రైస్ చేసేసాను, ఎందుకంటే నాకు మధ్యాహ్నానికి కూడా సరిపోతుంది. ఇంకా మధ్యాహ్నం విడిగా చేసుకునే ఓపిక లేక ఇక ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకున్నాను. శిశాంత్కి కూడా ఫ్రైడ్ రైస్ తింటాడు. ఇక మధ్యాహ్నం వాడికి మామూలుగా దాల్ రైస్ అలా చేసేస్తే సరిపోతుంది. ఇక అందుకని ఒకసారి ఉదయానికి మధ్యాహ్నానికి సరిపడా నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ ఎర్లీ మార్నింగ్ రోజు 5 కల్లా లేద్దాం అనుకుంటాను, కానీ 5 అసలుకి అయ్యేది కూడా తెలియదు అనమాట. నాకు మెలకు వచ్చేసి 7 కల్లా మెలకు వస్తుంది. ఎలాగో ఈయన త్వరగా వెళ్ళాలనుకుంటే మాత్రం లేస్తాను. ఈయన 9కి అలా వెళ్తారు అని అనుకుంటే మాత్రం 7కి అలా లేస్తాను అనమాట. ఇంకా డైలీ అదే టైం అవుతుంది. ఎర్లీ మార్నింగ్ లేవటానికి అసలు అవ్వట్లేదు. ఇంకా నిన్నటి బ్లాగ్ అయితే తీయలేకపోయాను. నిన్న కూడా అలానే ఉంది, బాడీ అంతా సపోర్ట్ చేయలేదన్నమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే ఈరోజు పెడుతున్నాను. ఇంకా ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ తీయదలుచుకోలేదు, ఎందుకంటే ఈరోజు అస్సలు సపోర్ట్ చేయట్లేదు. చాలా నీరసంగా అయితే ఉంది బాడీ అయితే. సో అందుకని ఇంకా ఈ మార్నింగ్ వ్లాగ్ వరకే తీస్తున్నాను అనమాట. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా సింపుల్గానే చేసేసాను, అంత పెద్ద హడావిడేం లేదనమాట. ముందు ఎగ్స్ అన్ని ఫ్రై చేసేసుకొని కొంచెం ఉప్పు కారం దానిలో ముందే వేసేసుకుంటే ఏంటంటే కొంచెం ఎగ్కి అయితే పడుతుందనమాట. అదే వేయకుండా రైస్లో కలిపేస్తే ఎగ్ కొంచెం చప్పచప్పగా ఉంటుంది. అందుకని ముందే ఎగ్కి ఉప్పు కారం అది పట్టించేస్తాను నేను ఎప్పుడు. ఇలా చేసుకోవచ్చు, అలాగే ఎగ్స్ బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. అది కూడా బాగుంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇక్కడ మాకు గుజరాత్లో అయితే అలా చేస్తారు, ఎక్కువ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారనమాట. సో అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. దీని టేస్ట్ వేరుగా ఉంటుంది, దాని టేస్ట్ వేరుగా ఉంటుంది, రెండు బాగుంటాయి. అలా కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఎప్పుడైనా చేసినప్పుడు అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంక ఇక్కడైతే వెజిటేబుల్స్ అయితే వేసాను అనమాట ముందు. ఇంకా మా చెఫ్ కూడా వచ్చి కలుపుతున్నాడు మొత్తం. వీడైతే వంట చేసేటప్పుడు కంపల్సరీగా ఒక చెయ్యి వేయాల్సిందే అనమాట. ఇక వెజిటేబుల్స్ అన్నీ కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసాను అనమాట. నేను మిక్సీలో అయితే వేయలేదు, ఎందుకంటే కొంచెమే కాబట్టి మిక్సీలో వేసేంత లేదని చెప్పేసి నేను దంచి వేసేసాను. ఇక ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న ఎగ్ అయితే దానిలో కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు కారం అనేది ఇప్పుడే వేయకుండా రైస్ వేసిన తర్వాత వేసుకుంటే రైస్కి కూడా మంచిగా పడుతుంది. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు రైస్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ముందే వేసేస్తే బాగుండదు, అందుకని రైస్ వేసిన తర్వాత ఉప్పు కారం అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టకూడదు, హైలో పెట్టుకొని కొంచెం మొత్తం రైస్ మసాలాలు ఆ వెజిటేబుల్స్ అన్నీ కలిసేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఓవర్ హీట్ చేయనక్కర్లేదనమాట, ఎందుకంటే అలాగూ రైస్ వేడిగానే ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ అవన్నీ అలాగూ వేయించుతాం కాబట్టి అంత పెద్దగా ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. అది సింపుల్గా అయిపోయే రెసిపీ ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనుకోవచ్చు అనమాట. రైస్ వండేసుకొని మొత్తం కలిపేసుకుంటే అయిపోద్ది. ఈ డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే కొంచెం ఎక్కువ పనే అన్నట్లు అనిపిస్తుంది అనమాట నాకు. ఎప్పటికప్పుడు వీడియోస్ తీసుకోవటం, అలాగే ఎడిటింగ్, థంబ్నెయిల్స్ అప్లోడ్ చేయడం అదంతా కొంచెం హెవీగానే అనిపిస్తుంది అనమాట నాకైతే. కానీ తప్పదు కదా, కొంచెం మనం ఏదైనా అనుకున్నాము అంటే అది కొంచెం కష్టపడాలి అది చేయాలంటే. అందుకని చెప్పేసి ఇంకా నేను వ్లాగ్స్ అయితే ఒక 10 days అవుతుంది స్టార్ట్ చేసి. సో అందుకని ఇంకా కంటిన్యూగా చేయాలన్న ఉద్దేశంతో అయితే కొంచెం కష్టపడుతున్నాను, కానీ ఫలితం అయితే దొరకట్లేదనమాట. కానీ వెయిట్ చేయాలి దొరికేంత వరకు. కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని కూడా. ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం వ్యూస్ పర్లేదు అనిపించింది, కానీ ఇప్పుడు అసలుకి సరిగా లేవు. కొంచెం నేను కూడా ఎలా అంటే కొంచెం మంచి కంటెంట్ పెడదామని ట్రై చేస్తున్నాను, కానీ ఏం చేయాలి, ఇంట్లోనే ఉంటాను నేను, ఎక్కడికి వెళ్ళేది స్కోప్ ఉండదన్నమాట. శిశాంత్ గారు కూడా అంత సపోర్ట్ చేయడు, ఎప్పుడు ఇంకా నా వెనకే తిరుగుతూ ఉంటాడు. కొంచెం ఆడుకోవటం అదేం చేయడు అనమాట. ఎలా అంటే ఇంకా నేను వాడి వెనకే ఉండాలి. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి వాడికి ఎక్కువ స్కోప్ లేదు, నాకు స్కోప్ లేదు. వాడి వెనక నేను ఉండాలి, నా వెనక వాడు ఉంటాడు.
సో అందుకని ఎక్కువ చేయటానికి నాకు అవ్వట్లేదు. ఇంట్లో ఏం చేస్తామో అదే చూపించడానికి అవుతుంది, కానీ ఇంకా వేరే ఏదైనా ఓన్ కంటెంట్ ఏదైనా మామూలుగా ఇది క్రాఫ్ట్ చేస్తూ అవన్నీ ఐడియాస్ ఉన్నాయి, కానీ చేయటానికి నాకు టైం లేదనమాట. సుశాంత్ గడ అంత టైం ఇవ్వడు నాకు. సో ఫ్యూచర్లో చూడాలి అవన్నీ. ఇప్పుడైతే ఇంకా నేనేం చేస్తున్నాను, ఇంట్లో పనులు, వంట అవన్నీ అవే చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే లిటరల్లీ హాల్లో కూర్చొని వాడైతే అమ్మ అమ్మ అని అరుస్తున్నాడు అనమాట. అలా ఉంటుంది, చాలా కష్టంగా చేయాల్సి వస్తుంది అనమాట. కానీ ఒకటి అనుకున్నప్పుడు మనం చెయ్యాలి, కష్టమైన ఇష్టంగా చేసుకోవాలి. కాబట్టి ఇలా కంటిన్యూ చేస్తున్నాను. కంపల్సరీ కొంచెం కష్టమైనా సరే డైలీ మార్నింగో ఈవినింగ్ రొటీనో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు కూడా. అలాగే వాచ్ ఓవర్స్ కోసం కష్టపడాల్సి వస్తుంది. సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు, వాచ్ ఓవర్సే కొంచెం ఇన్కంప్లీట్ ఉంది. అవి కూడా అయిపోతే మానిటైజేషన్ అయిపోద్ది మన ఛానల్. సో అందుకని వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. వీలైనంత వరకు కొంచెం మంచిగా పెట్టడానికే ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ అయిపోయింది, అలాగే మా వారికి కూడా పెట్టేశాను. తినేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. తర్వాత సుశాంత్కి పెడితే లిటరల్లీ కొంచెం తినడానికి వాడు గంట చేశాడు నాకు. వాడిది అయిపోయేసరికి 9 అయిపోయింది. ఆ తర్వాత నేను వాటర్, అది లెమన్ వాటర్ అది తాగి స్నానం చేసి వచ్చి నేను తినేసరికి 10 అయిపోయింది. సో నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా జరిగిందనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.